ప్రాంతానికి వచ్చేసాను. ఇదేమి అంత భయంకరంగా లేదే. అలా అయితే సరే, నేను ఇప్పుడు లోపలికి వెళ్తాను. దయ్యాలు లేవన్న విషయాన్ని నేను ఈరోజు ప్రూవ్ చేస్తాను. దయ్యాన్ని చూసి దర్శకటం ఖాయం. ఆ ప్రదేశానికి వెళ్ళిన వారెవరూ తిరిగి వచ్చిన చరిత్ర లేదు. నేనొక చంటి అబ్బాయి లోపలికి వస్తున్నాను రాయ్. నువ్వు వాటిని పాడి పిలవనక్కర్లేదు. ఈ పాటికి నిన్ను చూసే ఉంటాయిలే. నేనొక చంటబ్బాయి. పదే పదే ఒకే విషయమే చెప్తున్నావే. సరే, ఇంతకు ముందు నువ్వు దయ్యాల్ని చూసావా ఏంటి? లేదు. ఏదో దయ్యంతో డిన్నర్ చేసినట్టు అంత పోసు కొట్టావు. సర్లే వదిలే. సరే సరే, అలా అరవకు. నేను చెప్పానుగా, నా బామ్మే దయ్యాలతో మాట్లాడుతుంది. నన్ను కన్నవాళ్ళు ప్రాణాలతో లేరు, సో నా బామ్మ దగ్గరే పెరిగాను. అలాగా, నాకు ఆ విషయం ఇప్పుడే తెలుసు. అందుకు ఇప్పుడు నువ్వెందుకు ఎంత బాధపడుతున్నావు? నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా విచిత్రమైన వాళ్ళే. చెప్తాను విను. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక స్పిరిచువల్ పోస్తూ వెళ్తాను. అప్పుడే గుడ్లకు ఉంటుందట. నేను స్కూల్కి వెళ్ళేంత వరకు అలాగే వెళ్ళాలని చెప్పేవారు. అప్పుడు నా స్కూల్లో ఉన్న విధవులు నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. ఒకవేళ నేను స్పిరిచువల్ పోస్ట్ వెళ్ళకపోతే నా బామ్మ కోపడేవారు. ఇందులో అతి దారుణమైన విషయం ఏంటంటే, నాకు ఇష్టమైన అబ్బాయి కూడా నన్ను చూసి ఎగతాళి చేసేవాడు. అప్పుడు నాకు బామ్మపై పిచ్చి కోపం వచ్చింది. మీ వల్లే నాకు నచ్చిన అబ్బాయి కూడా నన్ను ఎగతాళి చేస్తున్నాడని అరిచాను. అది